ఒక మిలిటరీ హోటలు తిరుమల సెట్ వేశారు. ఆ సెట్లో భోజనాలు అయితే అందులో నాన్ వెజ్ పెట్టట్లేదు. అక్కడ కేవలం వెజిటేరియన్నే ఎదురుగుండా చూసేది. అది కేవలం ఒక పక్క నమూనానే అన్నటువంటి. ప్రతి హోటల్లో నాన్ వెజ్జా బారు వీటికి కూడా దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు. అలాగే లోపల ఫోటోలు పెట్టుకుంటారు, పూజ చేస్తారు పటాలకి. అట్లాంటప్పుడు తప్పేంటి అని వాదించేవాళ్ళు ఒకవైపు. అసలు దేవుడికి సంబంధించిన టీటీడీ నమూనాని అక్కడ ప్రతిష్ఠించింది, అందులో ఎట్లా పెడతారన్నట్టు మరొక పక్కన. ఇప్పుడు స్వామి శ్రీనివాసానంద ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి అది తీయమన్నారు. వాళ్ళు తీయమంటున్నారు. చాలామంది వస్తున్నారు, భక్తి అందరం భక్తులమే మేమంతా అని చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న తంతు. టీటీడీ స్పందించట్లేదు. హిందువులకు సంబంధించి దాంట్లో ఫీల్ కావట్లేదు. కాబట్టి ఈ వివాదం ఇది వివాదం అవుతుందా కాదా, ముగుస్తుందా లేదా అంటే భక్తులుగా తమ ఆలోచన ఏంటో పబ్లిక్ చెప్తే తప్పించి, లేదా రేపటి నుంచి ప్రతి ఒక్కడు పెడతాడు. ఎల్లుండి బార్ అట్లా పెట్టుకోవచ్చు, తర్వాత వైన్ షాప్ అట్లా పెట్టుకోవచ్చు. అదేమంటే దేవుడు నమూనా అట్లా పెట్టాం, ఎదురుగుండా మేము అక్కడ దాగనియట్లేదు, ఈ పక్కన దాగనిస్తాం అని చెప్పచ్చును. ఇది సంస్కారయుతమేనా, భక్తి భావనేనా? వాళ్ళేమి చెడు ఉద్దేశంతో చేయకపోతుండొచ్చు, కానీ భక్తిగా చేసేటటువంటి పూజలో ఉండేటటువంటి లేదా భక్తిగా చేసేటటువంటి దాంట్లోనైనా ఎగ్జిబిషనిజం కోసం చేసేటటువంటి దేవుడిని వాడుకోవడం రైటా రాంగా, ఇదే చర్చ.